అయినా వాళ్ళు కోటీశ్వర్లు కదా, అంత పెద్ద స్థాయి నుంచొచ్చి వీడి దగ్గర అప్పు చేయడం ఏంటి? గొప్పగా కనిపించాలంటే సరైన ఆదాయం లేకపోతే ఇలా అప్పులు చేయాల్సిందే కదరా. ఈ అప్పుల వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాంగా. మోసం చేయడం కన్నా అప్పు చేయడమే పెద్ద నేరం. రే, వాడు వస్తున్నాడు. అన్నయ్య, నేనొకటి అడుగుతాను, చెప్పు. నువ్వు గాని వదిన గాని ఎవరి దగ్గరైనా అప్పు చేశారా? నేనెందుకు అప్పు చేస్తానురా, నాకేం పని? ఇంకా మా డబ్బులు ఎవరో తీసుకొని మమ్మల్ని మోసం చేసి పారిపోయారు. నువ్వు కొత్తగా అడుగుతావేంటి? నువ్వేమో మా డబ్బులు తీసుకొని పారిపోయావు, ఇప్పుడు నీ డబ్బు తీసుకొని ఇంకొకడెవడో పారిపోయాడు. లక్షలు మింగేది నువ్వే అనుకున్నా. నీకు పరిచయం అయ్యే వాళ్ళు కూడా ఆ బ్యాచేనేరా? రే, నీకు నీ జీవితంలో మంచోళ్ళు ఎవరో తగలరారా? ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఏతాలు చేస్తున్నావురా? ఇందుకేనా నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావు? జరిగిన దాని గురించి నేను ఇప్పటికే చాలా కుమిలిపోతున్నాను. అనవసరంగా నా కోపం తెప్పించొద్దు. ఆయన నిన్నిక్కడికి పిలిపించింది వేరే విషయం మాట్లాడడానికి. ఏంటది? నీకు తెలుసో లేదో గాని వదిన ఒక రౌడీ దగ్గర అప్పు చేస్తోందట. ఏం మాట్లాడుతున్నావురా? రోహిణి ఏంటి రౌడీ దగ్గర అప్పు చేయడం ఏంటి? ఏంట్రా, పార్లరమ్మ అప్పు చేయకూడదా? ఇంతకుముందు తనకున్న అప్పుల గురించి నీకు తెలీదా? అయినా సరే రోహిణికి రౌడీల దగ్గర గూండాల దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఏంటి? నీకు గుణ గుర్తున్నాడు కదా? అదే అన్నయ్య, బాలు ఫేక్ వీడియో కేసులో దొరికిపోయాడు కదా, వాడు. అయితే వదిన వాడి దగ్గరే అప్పు చేసిందట. రే రవి, అనవసరంగా నువ్వు తన మీద కొత్త నిందలు వైకు. రోహిణి వాడి దగ్గర ఎందుకు అప్పు చేస్తుందిరా? అసలు వాడితో మాట్లాడాల్సిన అవసరం కూడా రోహిణికి రాదు. నిజంగానే అప్పు చేసిందన్నయ్య. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా? రే, ఆగరా, ఎందుకు ఆవేశపడుతున్నావు? మరి రోహిణి గురించి ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? చెప్పరా, ఎవరు చెప్పారు నీకు? బాలు అన్నే చెప్పాడు. నువ్వు చెప్పావా? నీకేం తెలుసని చెప్పావరా? అయినా వీడు చెప్పిన మాటలు నువ్వెలా నమ్ముతావరా? వీడికి ఎప్పుడు మా ఇద్దరి మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం అలవాటు కదా. అవన్నీ నిజాలనుకుంటే మీ కర్మ. రోహిణికి అలా అప్పు చేయాల్సిన అవసరం లేదు, తను చేయదు కూడా. రే, నేనేమీ లేందున్నట్టు కల్పించి చెప్పట్లేదురా. రేపనే రోజున నువ్వు ఇబ్బందులు పడకూడదనే నాకు తెలిసిన నిజాన్ని చెప్తున్నాను. ఏంట్రా నీకు తెలిసిన నిజం? అయినా రోహిణి అప్పు చేసిందని నీకెలా తెలుసురా? నువ్వేమైనా వెళ్ళి చూసావా? లేదా గుణాగాడు నీతో చెప్పాడా? శివ చెప్పాడురా. శివానా? అవును, శివ వాడి దగ్గర పనిచేసేటప్పుడు పార్లరమ్మ 2-3 సార్లు వచ్చి గుణ దగ్గర అప్పు తీసుకుందంట. నేను నిన్ను నమ్మన్రా. గుణాగాడు రౌడీ